నల్గొండ గడియారం సెంటర్లో కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర సమర యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కామ్రేడ్ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ 102వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ యొక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆయన యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావి తరాలకు అందించాలని, విజయవాడ హైవేకి బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ యొక్క పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, గీత కార్మికుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గౌడ్ అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ధర్మభిక్షం గౌడ్ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాట పటిమను కొనసాగించాలని కోరారు. ఈరోజు మరి అమర వీరుల స్థూపం దగ్గర గౌరవనీయులు ధర్మభిక్షం గౌడ్ గారి 102వ జయంతి సందర్భంగా మరి మేమందరం చేరి వారిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే భేదం లేకుండా అందరినీ ఒకే రీతిగా మరి జీవించిన శైలి ధర్మభిక్షం గారిది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కదా అందరి వర్గాలను ప్రేమించిన వ్యక్తి ఆయన. మరి తన పార్టీలో ఉన్నప్పుడు మరి పార్టీ ప్రతిష్ట చేసుకుంటా కూడా నల్లగొండ జిల్లాలో ముందడుగు చేయించినటువంటి వ్యక్తి ధర్మభిక్షం గారు. మరి వారు లేని నోటు చాలా ఉంది నల్లగొండ జిల్లాలో. అయినను మరి ధర్మభిక్షం గారి ఆశయాలు సాధించడానికి మరి జనార్దన్ గౌడ్, నరేష్ గౌడ్, తదితర గౌడ్ కొంతమందిని పార్టీ ప్రమేయం అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆశయాలను మరి కొనసాగించడానికి మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాం. సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క 102వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావితరాలకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.